తప్ప ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? ఈరోజు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఈ నోటిఫికేషన్లన్నీ మావే రేవంత్ రెడ్డి చేసింది ఏముందయా అని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు. 6 నెలలు తిరగకముందే వాళ్ళిద్దరికి కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చిండ్రా? లేదా ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. మీ ఇంట్లో మీ బిడ్డనో మీ బంధువు ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి 6 నెలలు కూడా వాళ్ళని ఖాళీగా ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా, ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగారు. కానీ సంవత్సరాల కొద్దీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే